రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, అంతే. 20 రూపాయలతో మేము ఎప్పుడు ఫారెస్ట్ దాకా వెళ్ళాలి, ఫారెస్ట్లో సర్వైవ్ కావాలి. మొత్తం వెదర్ అంతా తడిగా ఉండడం వల్ల అసలు అంటుకోవట్లేదు. సో దానికోసం ట్రై. సో వర్షం అయితే ఆల్రెడీ మీరు చూసినట్టయితే వర్షం పడుతుంది, కానీ చూపించలేకపోతున్నాం ఎందుకంటే ఆల్రెడీ మస్తు చీకటి అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీమ్ దంగల్. సో ప్రస్తుతం మనం బడంగపేటలో ఉన్నాం. బడంగపేట నుండి కర్మన్ ఘాట్ వచ్చాం. కర్మన్ ఘాట్ నుండి టువర్డ్స్ మేము వికారాబాద్ ఫారెస్ట్, అనంతగిరి హిల్స్ వెళ్తున్నాము. సో వర్షం కారణంగా చాలా లేట్ అయింది. ఇప్పటిదాకా వర్షమే ఉండే, ఇప్పుడే వర్షము కొంచెం తగ్గింది. సో మేము ఈ నైట్ అయితే మీకు సర్ప్రైజ్ ఉంటుంది. సో ప్రస్తుతం మేము ఇక్కడ కర్మన్ ఘాట్ నుండి ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాము. సో స్టార్టింగ్లో మీకు ఏమున్నా అప్డేట్స్ మేము చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గో గైస్, రెడీ. ప్రస్తుతం మేము అయితే ఆల్రెడీ వికారాబాద్ అనంతగిరి హిల్స్కు స్టార్ట్ అయినాం. ట్రాఫిక్ అయితే హెవీగా ఉన్నది. వర్షం పడడం వల్ల సిటీలో చాలా ట్రాఫిక్ జామ్ అయింది. సో మళ్ళీ 3 o'clock వరకు కంటిన్యూగా వర్షమే ఉండే. సో దానివల్ల మేము డిలే అయినాం. సో ముందట హెవీ ట్రాఫిక్ ఉన్నది. ముందుకు మీరు చూసినట్టయితే మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా. చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్, మేము స్లోగా వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ రింగ్ రోడ్ ఎక్కడం జరిగింది. రింగ్ రోడ్ నుండి మేము టువర్డ్స్ ఇటు మన పటాన్ చెరువు రూట్లో పటాన్ చెరువు రింగ్ రోడ్ పైన నుండి వెళ్తున్నాం. సో అవుటర్ రింగ్ రోడ్ మీరు చూసినట్టయితే పక్కన అవుటర్ రోడ్ పైన నుండి వెళ్తున్నాం. సో దీని తర్వాత గచ్చిబౌలి, ఐ థింక్ గచ్చిబౌలి నుండి పటాన్ చెరువు పై నుండి వికారాబాద్ ఫారెస్ట్ నుండి అనంతగిరి హిల్స్. ముంబై హైవే అయితే ఎక్కినాం. ముంబై హైవే నుండి ఫ్రెండ్స్ వయా అజీజ్ నగర్ చేవెళ్ళ మీదకి వెళ్ళి మేము మన ఫారెస్ట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జిట్ 18 నుండి బయటకు వెళ్ళిన తర్వాత టువర్డ్స్ చేవెళ్ళకి వెళ్దాం. చేవెళ్ళ నుండి అజీజ్ నగర్, చేవెళ్ళ, వికారాబాద్. సో వికారాబాద్ ఫారెస్ట్, అనంతగిరి హిల్స్. మాతో టచ్లో ఉండండి, మీకు ఎవ్రీథింగ్ సర్ప్రైజ్. కేవలం 20 రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, అంతే. 20 రూపాయలతో మేము ఎప్పుడు ఫారెస్ట్ దాకా వెళ్ళాలి, ఫారెస్ట్లో సర్వైవ్ కావాలి. అక్కడ అందరి మీద చాయ్ మంచిగా ఉన్నాయి, కానీ అక్కడ మొత్తం బోల్దోముడు అయితే మొత్తం గందా నాకే అప్పుడే పెట్టి అల్లే పోసిండు. కానీ చూసి ఏం చేసి తెలుసా, అడిగినా తెలుసా, ఇది సల్నీళ్ళ ఉడికినీళ్ళ అంటే పొద్దున ఉడికినీళ్ళ అంటే సల్నీళ్ళ ఏం చెప్పండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆల్రెడీ చేవెళ్ళకు రీచ్ అయినాం. సో చేవెళ్ళ నుండి ఒక 25 కిలోమీటర్లు అయితే మనకి వికారాబాద్ ఫారెస్ట్ ఎంటర్ అవుతాం. అక్కడ నుండి ఒక 3-4 కిలోమీటర్స్లో మనం అనంతగిరి హిల్స్ అయితే వెళ్తాం. సో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అయితే చీకటి అవుతుంది. సో బయట వెదర్ కూడా డల్ అవుతుంది. సో మేము అక్కడికి వెళ్ళి అకామిడేషన్ చూసుకొని ఫ్రెండ్స్ మేమైతే వెజిటేబుల్ తీసుకోవడానికి వచ్చినాం.
ప్రస్తుతం వెజిటేబుల్ తీసుకుంటాను. దోసకాయలు, మిర్చి అమ్మ పావు కిలో. ఇంకోటి పడుతుంది నమస్తే నమస్తే. పందులు డాడీ పందులు సందీప్ లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ అన్నాడా స్ట్రైటా జరుగు వెనుక జరుగు సారు లెఫ్ట్ ఏమన్నా బ్లైండ్ స్పాట్ సందీప్ అన్న అడవి కుక్కలు అడవి కుక్కలు అడవి కుక్కలు మొత్తం ఫ్రెండ్స్, మేము అనంతగిరి ఆల్రెడీ రీచ్ అయినాం. సో అయితే మాకైతే మేము వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఫారెస్ట్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. అందుకని మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి ఓపెన్ ప్లేసెస్లో రైస్ అయితే వండుకొని తిందామని చెప్పేసి ఇప్పుడే వంట స్టార్ట్ చేసినాం. సో స్పెషల్ ఏంటంటే చికెన్ కబాబ్స్ చేసుకుందామని కబాబ్ మిషన్ తీసుకొచ్చుకున్నాం. సో ఇప్పుడు కబాబ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం. సో ఈ ఏంటంటే మొత్తం వెదర్ అంతా తడిగా ఉండడం వల్ల అసలు అంటుకోవట్లేదు. సో దానికోసం ట్రై చేస్తున్నాం. సో వెదర్ కూడా డేంజర్ ఉన్నది. మీరు ఈ పక్క ఆ పక్క చూసినట్టయితే చుట్టుపక్కల మొత్తం చీకటే. సో ఇక్కడ ఇది అయితే మేమైతే ప్రొసీజర్ మొదలు పెడుతున్నాం. సో సందీప్ భాయ్ అంటుకుందా? ఊదు భాయ్ అట్లు నాను బొగ్గులు ఏమన్నా అనుకోదు. చిన్న చిన్నవి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం అయితే ఇందులో కారము, పసుపు, అల్లము, వెల్లుల్లి పేస్టు ప్లస్ చికెన్ మసాలా అంటే కబాబ్ కావాల్సిన మసాలా అంతా కలుపుకొని సాల్ట్ వేసుకొని రెడీ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే ఇవి ఆ బొగ్గులు రెడీ అయినాయి ఆల్రెడీ. సో ఇవి చీకు గుచ్చేసి మనం వాటిపైన పెట్టుకుందాం. సో రాంబాయ్, ఫస్ట్ లెగ్ పీస్ నీకే ఎప్పుడైనా చేసినావా? ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలే. చలో ట్రై చేయి. అయినా సూపరా? ఇంకా కొంచెం దిగులేదా? ఇటే కూర్చొని ఒకసారి సందీప్, ఇక హైట్ లేకుండా చూడాలి, ఎందుకంటే హైట్ ఉంటే ఇవి అంతే కింద బొగ్గులు అంతే. పక్కకు పెట్టు, ఆ గంది పైన పెట్టుకుంటా. లేదంటే ఫైనల్ సీక్ చేసుకున్నాం. ఓకే, పరదలు పడగట్టున్నాం మొత్తం. తిట్లే 1 by 1.
అదంతా మొత్తం అయితే మ్యారినేట్ చేసి సీకు ఉచ్చుకొని పెట్టుకున్నాం. సో అక్కడ ఆల్రెడీ రెడీ అయినాయి. సో దాని మీద సీకులు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది కర్రీ కోసం, ఇదైతే కర్రీ కోసం కలిపి పెట్టుకున్నాం. సో సీకులు అయితే దీని మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే మంచిగా డీప్ ఫ్రై అయితే. ఇది ఏ పక్క కట్ అయిందో అర్థం అవుతలేదు. కానీ మొత్తానికైతే ఆయిల్ పడ్డది. అయిపోయాక మిగతా 2 సీకులు ఉన్నాయి ఇక్కడ. ఆ మిగతా 2 సీకులు కూడా ఆల్రెడీ లెగ్ పీస్లో పెట్టుకున్నాం. సో వెనక మీరు చూసినట్టయితే రామ్ అయితే ఆల్రెడీ వేసేస్తున్నాడు, కీర తింటున్నాడు. సో రామ్ ఇది తీసుకో నవ్వులు. నాకు కూడా ఒక ముక్క ఇచ్చిండు, నేను కూడా తింటున్నా. పొద్దున్న నుండి ఏం తినలేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. సో ఇవి కూడా ఇందులో పెట్టేస్తున్నా. సో ఇవైతే మాడకుండా చూసుకోవాలి, మాడితే మంచి టేస్ట్ ఉంది. ఇది కూడా అయిపోయింది, రామ్కి ఇచ్చేస్తున్నా. రామ్ మేము తయారు చేసుకున్న కిబాబ్, నైట్లో తయారు చేసుకున్న కిబాబ్ క్యాంప్లో. సో మీకైతే టేస్ట్ చేసి చూపిస్తాను నేను ఎలా ఉందనేది. అబ్బా వేడి ఉంది నిజంగా. ఇందులో ఏమేయలే, ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమేయలే, కానీ చాలా టేస్ట్గా వచ్చినాయి. రామ్ టేస్ట్ చేయి. సందీప్ ఎలా ఉంది టేస్ట్? సో మా కెమెరా ఎక్సలెంట్ వచ్చినాయి. సో మా కెమెరామెన్ కూడా ఆల్రెడీ తీస్తుండు. సో మా కెమెరామెన్ కూడా ఒకటి ఇస్తున్నాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేద్దామని వచ్చినాం. వర్షం వల్ల డిలే అయింది, ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి అంతా క్లోజ్ చేసేసారు. సో ఎలాగో అని చెప్పేసి దారి మధ్యలో గ్యాస్ తీసుకొచ్చుకొని రైస్ వండుకుంటున్నాం. రైస్ కర్రీ వండుకొని తినేసి రేపు పొద్దున మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాం ఇన్డీటెయిల్గా. సో ఇంత రిస్క్ తీసుకొని వచ్చినాం కాబట్టి కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. రైస్ ఆల్మోస్ట్ మేము టచ్ చేయలేదు, అయిపోయింది. రైస్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. సో రైస్ అయితే ఆల్రెడీ మేము స్టవ్ మీద పెట్టలేదు, ఆల్రెడీ ఇంతకుముందు చీకులు కాల్చుకున్నాం కదా. స్పెషల్ ఏంటంటే బొగ్గుల మీద రైస్ అవుతుంది, ఇదే స్పెషల్. ఆల్మోస్ట్ అయిపోయింది. నేనైతే ఇక ముచ్చట అంటే ముచ్చటే ఉన్నది, ఇవాళ మొత్తం ఘోరంగా ముచ్చట ఉన్నది. సో ఇది కొంచెం సెట్ అయితే లేదు, అయినా కానీ ఓకే, నో ఇష్యూ. సో దీనిపైన క్యాప్ అయితే మర్చిపోయినాం ఫ్రెండ్స్. మేము ప్లేట్ పెట్టుకుంటాం ఇప్పుడు. ఓకే, సో ఈ ప్లేట్ అయితే పెడుతున్నా, కొంచెం ప్లాస్టిక్దే తరుగుతుందేమో మరి. సో అవైతే కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాయి. కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్, ఇంట్లో నుండి తెచ్చిన పసుపు, మా ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన. ఏదో ఇల్లు అనుకోకండి, మా ఆవిడే కట్టింది. మాకు నాలో మేము దంచుకున్నాం ఇప్పుడే, తెచ్చుకొని ఎల్లిపాయలు ఉన్న అవి. సో ఇది కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ముచ్చటే ఇవ్వాల వాడకుండా అప్పుడప్పుడు కలుపుతాడు మావాడు, మంచిగా గంట కలుపుతాడు. గంట నేర్పించిండు,
ఇంట్లో ఇంట్లో రూమ్ లో కలుపుడే లేదు నువ్వు ఇప్పుడు నువ్వు నేర్పిస్తావు కదా కలుపు లేదా మనం రూమ్ లో కలుపు బ్యాచులర్స్ అరే బ్యాచులర్ అంటే ఎట్లా అనుకోవాలి మరి ఇవన్నీ మా స్విగ్గీ జొమాటో ఏం తింటారా మీరు నాకు అర్థం కాదు ఇట్లా చేసుకొని తినాలి చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అయితే వేసుకుందాం అన్నం అయిపోయింది కబాబ్ అయిపోయింది లాస్ట్లో ఇక కూర మొత్తం పొయ్యి మీద వేసుకున్నామా వర్షం స్టార్ట్ అయితే మా తిప్పలు కారు పంక అసలు మంట దీని మీదనే కబాబ్ చేసినాం దీని మీదనే అన్నం వండినాం అసలు అన్నం అయితే 5 నిమిషాల్లో అయిపోయింది ఫ్రెండ్స్ గ్యాస్ మీద కూడా కాదు ఈవెన్ ఇప్పుడు ఎగ్స్ చేస్తున్నాం చూడండి ఎగ్స్ పెట్టి కరెక్ట్ ఒక 3 మినిట్స్ అవుతుంది ఎట్లా బాయిల్డ్ అవుతుందో చూడండి మీరే ఫ్రెండ్స్ అతి కష్టం మీద మేమైతే వంట వండుకొని ఆల్రెడీ రెయిన్ పడుతుంది కారుకి ఇది పరద కప్పుకొని రైస్ వేసుకొని ఇప్పుడైతే ఆల్మోస్ట్ 12 అవుతుంది చికెన్ కబాబ్ చికెన్ ఎగ్ కీరా ఆనియన్ రైస్ కబాబ్ ఫ్రెండ్స్ కబాబ్ సో వర్షం అయితే ఆల్రెడీ మీరు చూసినట్టయితే వర్షం పడుతుంది కానీ చూపించలేకపోతున్నాం ఎందుకంటే ఆల్రెడీ మస్తు చీకటి అయింది ఇది ఏ సైడ్ చూసినా కానీ సో మేము సైడ్కు రోడ్ సైడ్ కాపుకొని ఈ వంట చేసుకున్నాం మస్తుంది ఫ్రెండ్స్ సో మీరైతే కంపల్సరీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ మొత్తం పక్కా పెట్టండి గంట కొట్టండి గంట పక్కా మర్చిపోకండి ఇది చికెన్ ఇది కబాబ్ సో వర్షంలో ఇది ఎగ్ వర్షంలో టీమ్ దంగల్ క్యాంపింగ్ అర్థం కదా